ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభో. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారములు. శ్రావణ మాసంలో ద్వాదశ రాశులకి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ ద్వాదశ రాశుల వారు ఈ మహాలక్ష్మి అమ్మవారిని ఏ విధంగా పూజించుకుంటే మనకి ఆర్థిక పరిస్థితిని బాగుంటుంది, ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు, ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగపరంగా ఏ విధంగా ముందుకు సాగగలుగుతారు, విద్యలో ఎలా రాణించగలుగుతారు, కుటుంబంలో అందరూ ఎలా సఖ్యతగా ఉండాలంటే ఆ అమ్మని ఎలా పూజించాలి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారు ఈ శ్రావణ మాసంలో ఏ విధంగా ఉంటుంది, ఈ శ్రావణ మాసంలో వారు ఏ తల్లిని పూజ చేయాలి, వారికి ఎలా ఉంటుంది. మీనరాశి ఈ శ్రావణ మాసంలో మీనరాశి వారికి కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగ పరంగా ఏ విధంగా ఉంటుంది, ప్రేమికులు ఏ విధంగా ఉంటారు, విదేశాలు వెళ్ళవాలని అనుకునే వారికి ఏ విధంగా ఉంటుంది, రాజకీయ నాయకులకి ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉంటుంది, నిరుద్యోగులకి ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మీనరాశి వారికి ఈ శ్రావణ మాసంలో ఏ పని చేపట్టినా కూడా విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. భయం అనేది ఉండదు, ఆత్మవిశ్వాసం ధైర్యంతో ముందుకు సాగుతారు. ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది. అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఆగిపోయినటువంటి మీ యొక్క పనులన్నీ కూడా చకచక ముందుకు వెళ్ళిపోతాయి. ధనం గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఖర్చులు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. సంతానం వల్ల లాభం ఉంది, శుభకార్యాలు జరుగుతాయి. సంతానం వల్ల మంచి ధన లాభం కూడా ఉంది. సంతాన యోగం ఉంది. సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. ఒక గుర్తింపు వస్తుంది. మీకు సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించగలుగుతారు. శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు. శుభకార్యాలలో మీరు కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసి వస్తుంది. కుటుంబంలో అందరూ కలిసి పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. అందరూ కలిసి టూరిజం అంటే రకరకాల విహారయాత్రలు చేస్తారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. స్త్రీల వలన ధనలాభం కలుగుతుంది, పురుషుల వలన ధనలాభం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత, దాంపత్య జీవితం ఉంటుంది. చిన్న మనస్పర్ధలు వచ్చినా ఒకరికి ఒకరు అర్థం చేసుకొని ఆ సమస్యల నుంచి బయటపడతారు. పిల్లల కోసం ప్రణాళికలు వేసుకుంటారు. పిల్లల కోసం కొంత ధనం దాచిపెట్టగలుగుతారు. విదేశాలు వెళ్ళాలనేటువంటి కోరిక ఉంటుంది. విదేశాల్లో ఉన్న పిల్లల దగ్గరికి వెళతారు. అక్కడ కొంతకాలం గడుపుతారు మనశ్శాంతిగా. కొంత అనాథ శరణాలయంలో ఉన్నటువంటి వృద్ధులు వాళ్ళ కొడుకులు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళడం జరుగుతుంది. తల్లిదండ్రులను పూజించుకోండి. తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించుకోండి. తల్లిదండ్రులను బాగా చూసుకోండి. ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. మీకున్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు. దినదిన ప్రవర్ధమానంగా ఎదగలుగుతారు. 3 పూలు 6 కాయలుగా ఉంటారు. మీరు సమస్యలతో సతమతం అవుతున్నా మీకు ఒక కొలిక్కి వస్తారు. ఎందుకంటే మీకు ఈ శ్రావణ మాసంలో మీరు
కాలభైరవ స్తోత్రం చేసుకోండి. కాలభైరవ స్తోత్రం చేయడం వల్ల ఆత్మస్థైర్యం వస్తుంది, మీకున్నటువంటి నెగిటివ్లన్నీ వెళ్ళిపోతాయి. ఈ శ్రావణ మాసంలో స్త్రీలు అమ్మవారిని, లక్ష్మీదేవిని మీరు ఎర్ర రంగు చీర, ఎర్ర రంగు గాజులు, దానిమ్మ పండ్లు, ఆవు నెయ్యి తోటి బియ్యం ఇచ్చి అమ్మవారికి వాయినం ఇచ్చుకుంటూ మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి. అద్భుతంగా ఆ కోరిక నెరవేరి తీరుతుంది. ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, కష్టాల నుంచి బయటపడతారు, సుఖవంతమైన జీవితం ఉంటుంది, భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత ఉంటుంది, ఒకరికొకరు అర్థం చేసుకుంటారు, మీ యొక్క తల్లిదండ్రుల కష్టాలన్నీ తీరిపోతాయి, మీ యొక్క కుటుంబంలో అందరూ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, అందరూ మీకు సహకరిస్తారు, మీ మాటకి విలువిస్తారు, మీ పిల్లలు కూడా మంచి ఉచ్చ స్థితిలో వెళ్ళగలుగుతారు. వారు చెడు వ్యసనాల వైపు పోకుండా ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంది ఈ శ్రావణ మాసం. ఈ మీనరాశి వారికి 10 మందికి సహాయం చేయండి, అన్నం లేని వారికి అన్నం పెట్టండి, అనాథ శరణాలయానికి కొంత సహాయం చేయండి, ధన సహాయం. ఇలా చేయడం వల్ల మీకు అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు కలుగుతాయి. మహావిష్ణు యొక్క సహస్రనామ స్తోత్రాన్ని వినండి, చదవండి. అమ్మవారిని ఆరావళి కుంకుమతోటి అష్టోత్తర శతనామావళి చేయండి. ఇలా చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా అభివృద్ధి పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో, సర్వే జనా సుఖినో.